ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, యేసునందు నిద్రించిన వారు. కాబట్టి యేసునందు ఎవరు నిద్రిస్తారు? యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి, యేసు ప్రభు యొక్క సన్నిధిలో పాపములు ఒప్పుకొని ఆయన యొక్క రూపములోనికి మార్చబడే ఉదయము ఇంటిలో గుర్తు చేసుకున్నట్లు ఆయన వస్త్రములను ధరించిన వారు. అది 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం వస్త్రం ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి అంతేకాదు ప్రభు యొక్క ఆత్మను కలిగిన వ్యక్తులుగా మనము మూడోది జీవము కలిగిన వ్యక్తులముగా, ఆయన జీవం పొందిన వ్యక్తులముగా ఉన్నవారు ఎత్తబడతారు అని వ్రాయబడి దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, క్రీస్తునందు ఉన్న ఈ యొక్క మృతులైన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాయి. మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి బతికి ఉండే మనం మాత్రం ఏకముగా, ఒకవేళ ఏసాము వస్తే మాత్రం ఆయనతో ఏకముగా ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు కొనిపోబడదము. సదాకాలం ప్రభువుతో ఉందము. సదాకాలం లోకములో ఉండేది ఏమీ లేదు. ఈ నటన గతించన ఉంది. చివరకు చూసే భూమి, తిండే ఈ యొక్క లోకములో ఉండే శరీరము, ఆకాశము, భూమి, సమస్తము సముద్రములన్నీ కూడా గతించిపోయేటివిగానే ఉన్నాయి. అయితే యుగ యుగములు నిలబడి దేవుని రాజ్యం, అది నిత్య రాజ్యం. అందుకోసమే ప్రసంగిలో చివరికి మాట చదివి ముగిస్తాం. ప్రసంగి గ్రంథములో ఈ మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథం ఈ మాట గుర్తు చేస్తున్నాడు. అదేమిటంటే, అయితే ఏలైనగా ఒకడు తన నిత్యమైన 5వ వచనం 12:5 తనకు నిత్యమైన ఉనికి పట్టుకు పోవచ్చున్నాడు. నిత్యమైన ఉనికి పట్టుకు పోవచ్చున్నాడు. కాబట్టి నిత్యమైన ఉనికి పట్టులో ఎవరున్నారు అంటే, ఆదికాండం 49:29లో ఎవరున్నారంటే, అక్కడ ఒక్క మాట చదుదాం మనకు గుర్తుగా. 49:29 ఈ మాట అందరం గుర్తుపెట్టుకోవలసిన మాట. 29 తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఎవరున్నారు చెప్పండి? అందరు వింటంలే. స్వజనులు, మన సొంత జనులందరూ అక్కడే ఉండేది. ఇదంతా యాత్రికులము, పరదేశులము వదిలిపెట్టిపోవాలా. స్వజనులు, అదే 33వ వచ్చిన చివరి భాగంలో కూడా తన స్వజనుల యొద్దకు చేర్చబడేను. కాబట్టి సొంత జనులు, సదానందం అనేమి, భక్తులేమి అందరు అక్కడ ఉన్నారు. మనం కూడా వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి 12:7 మొత్తం ప్రసంగిలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. కాబట్టి ఆత్మ అన్ని విధాలా సిద్ధపరిచే దేవుడు. కనుక ఈ లోకం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మను దుఃఖ పెట్టద్దు, ఆత్మను ఆర్పద్దు, ఆత్మను బాధ పెట్టద్దు. ఎందుకనగా ఆత్మదేవుడే మనల్ని తీసుకొని తండ్రి దగ్గరికి పోయి చూపించి అప్పగించేది. ఆత్మ ఆయన పోలికగా మార్చేవాడు ఆత్మే. ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడు ఆత్మే. ఆదరించేది ఆత్మే. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆ ఆత్మను సంతోషపెట్టి జయప్రదక్క దేవుని రాజ్యంలో చేర్చబడింది. కాబట్టి అటువంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండటానికి ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. అటువంటి దైవజనరాలుగా దేవుని ఇంటిలో మంచి పరిచర్య చేసి, దేవుని కార్యములలో మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి సహోదరిగా దేవుని కార్యములను చేసి ముగించినందుకు దేవునికి ఎంతో వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రార్థన.